ఎవ్రీబడి వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ ట్రిప్ వ్లాగ్ అన్నమాట. ఈ వీక్ మా వారి బర్త్డే ఉంది, మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, దసరా స్పెషల్ అండ్ లాంగ్ వీకెండ్ ఉందని చెప్పి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసేసాము. యాక్చువల్లీ ఇది కొంచెం లాంగ్ ట్రిప్ గా ప్లాన్ చేద్దాం అనుకున్నాం, 5 to 6 days. బట్ ఐటినరీని ఎక్కువ క్లమ్జీ చేసేయకుండా, కాంప్లికేట్ చేసేయకుండా సింపుల్ గా అండ్ రిలాక్స్డ్ గా అయితే ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి తెలిసే ఉంటుంది. ఎస్, ఉడుపి, మురుదేశ్వర్, జోగ్ ఫాల్స్, ఎలిఫెంట్ క్యాంప్ ఇవన్నీ కవర్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే మేము ప్యాకింగ్ అవన్నీ చేసేసుకున్నాము. కొంచెం ఎక్కువగానే ప్యాకింగ్ అయింది, బికాస్ 6 members వెళ్తున్నాం కాబట్టి. మాది 5-seater కార్ అనమాట. యాక్చువల్లీ 7-seater కార్ బుక్ చేసుకుందాం అనుకున్నాము, బట్ జూమ్ కార్ అవన్నిట్లో కూడా బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి, బికాజ్ మంచి పీక్ సీజన్ కదా ఇది. సో ఇంకా మా కార్లోనే ప్లాన్ డ్రాప్ చేసుకునే కన్నా బెటర్ మా కార్లోనే కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ వచ్చేటప్పుడు అందరం బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి చక్కగా పడుకున్నాము, వచ్చేసాము. ఓన్లీ వెళ్ళేటప్పుడు మాత్రమే కొంచెం డిఫికల్ట్ అయింది. అండ్ రిమైనింగ్ అప్పుడు ఏంటంటే మనం ఒక 1 hour 2 hours ట్రావెల్ చేసి ఏదో ఒక ప్లేస్లో ఆగుతాం కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఫైనల్లీ మేమైతే షిమోగా రీచ్ అయిపోయాము. సో షిమోగా అనేది ఒక డిస్ట్రిక్ట్. సో ఇందులో మనకి సక్రబైల్ అండ్ జోగ్ ఫాల్స్ 2 ప్లేసెస్ చూడడానికి ఉన్నాయి. సో షిమోగా అనేది 370 kilometers మా ఇంటి నుండి 7 hours పడుతుంది. సో అందుకే మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. బికాస్ మా ఫస్ట్ స్టాప్ సక్రబైల్ ఎలిఫెంట్ క్యాంప్, దాని టైమింగ్స్ వచ్చేసి 8:30 to 11:30. సో మేము అక్కడికి రీచ్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళేసరికి కరెక్ట్గా ఆ టైం అవుతుంది కదా అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలోనే ఒక టీ షాప్ ఉంటే అక్కడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టీ, బిస్కెట్స్ అవన్నీ తినేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బయలుదేరిపోతున్నాం. వ్యూ ఎంత బాగుందో చూసారా అసలు. ఇదంతా నార్త్ కర్ణాటక కోస్టల్ రీజియన్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసింది కూడా ఒక నార్మల్ చిన్న హోటల్లోనే చేసాము, బట్ పొద్దున్నే దీపం పెట్టి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే వడ్డించారు. చాలా హైజీన్గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంది. సో ఫుల్గా మళ్ళీ మధ్యాహ్నం ఎప్పటికి తింటామో తెలియక ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి సక్రవెల్ ఎలిఫెంట్ క్యాంప్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కార్స్ చూసారు కదా, చాలా మంది ఆల్రెడీ రీచ్ అయ్యి పార్కింగ్ కూడా చేసేసారనమాట. అండ్ ఈ వీడియో 2 parts లో రాబోతుంది. Part 1 లో నేను Day 1 Day 2 కవర్ చేశాను, Part 2 లో Day 3 అనమాట. అలానే ఐటినరీ, స్టే అన్ని కూడా సమ్మరైజ్ చేసి అయితే Part 2 లో చెప్తాను. సో ఫైనల్లీ సక్రవెల్ ఎలిఫెంట్ క్యాంప్ రీచ్ అయిపోయాక కరెక్ట్ గా 8:30కి మనకి ఎలిఫెంట్ క్యాంప్ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఎలిఫెంట్స్ ఒక్కొక్కటిని తీసుకొస్తారనమాట. ఎలిఫెంట్స్ ఏమి మనల్ని ఎంటర్టైన్ చేయవండి. లైక్ మనం ఎలిఫెంట్స్ మీద కూర్చోవడం కానీ, ఎలిఫెంట్స్ చాలా రకాల యాక్టివిటీ చేయడం అలా ఏం ఉండదు. సో యానిమల్స్ ని ఫ్రీగా వాటంతట వాటిని వదిలేస్తారనమాట. అండ్ ఇక్కడ కూడా లైక్ మనం కావాలి అంటే ఎలిఫెంట్స్ ఇలా స్నానం చేస్తున్నప్పుడు ఒక 100 rupees మనం పే చేసి మనం కూడా ఎలిఫెంట్స్ కి స్నానం చేయించవచ్చు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సర్వీస్. అండ్ మనం కూడా వాటితో ఫొటోస్ దిగొచ్చు అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ మనకి ఎలిఫెంట్ సవారీ, ఎలిఫెంట్ రైడ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ 30 rupees అయితే ఎంట్రీ టికెట్. ఇక్కడ వీళ్ళు ఎలిఫెంట్ కేర్ చేస్తారని చెప్పాను కదా, నర్చర్ చేస్తారు, ఫుడ్ పెడతారు, అలానే టైంకి స్నానానికి ఇలా తీసుకొస్తూ ఉంటారు. అండ్ అగ్రెసివ్ ఎలిఫెంట్స్ కి కూడా ఇక్కడికి మనకి ట్రైనింగ్స్ అవన్నీ ఇచ్చి ఒక నార్మల్ గా అంటే వాటి విసినిటీలో అవి ఉండేలాగా అయితే ట్రైన్ చేస్తారు, మానిటర్ చేస్తూ ఉంటారనమాట. అలానే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్న ఎలిఫెంట్స్ కి మంచి ప్రాపర్ ఫుడ్ అండ్ కేర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ చాలా ముచ్చటగా గ్రీట్ చేస్తున్నాయి. అండ్ వాటి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ తొండంతో అయితే ఆశీర్వదిస్తున్నాయి అనమాట. అలానే వాటర్ తీసుకొని అందరి మీదకి స్ప్రే చేయడం చాలా యాక్టివ్ గా ఉన్నాయి. అండ్ ఈ విసినిటీలో మనకు కనిపిస్తున్న రివర్ ఏదైతే ఉందో ఇది తుంగా రివర్ అనమాట. సో తుంగా రివర్ లో ఎలిఫెంట్స్ కి స్నానం చేయించడానికి అయితే తీసుకొస్తారు. సో ఈ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకవైపు అంతా ఎలిఫెంట్ క్యాంప్, ఈ తుంగా రివర్ లో ఎలిఫెంట్స్ అన్ని కూర్చొని. అండ్ ఇక్కడ మనం బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ 30 rupees ఎంట్రీ టికెట్ అని చెప్పాను కదా, సో ఇట్స్ వర్త్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే 2 చిన్న ఏనుగు పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నాయో అసలు స్నానం చేసేటప్పుడు. అండ్ కంటిన్యూస్ గా అందరూ వాటిని చూస్తూ ఉన్నారు. ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అండ్ మేము పొద్దున్నే వచ్చేసాం 8:30 స్లాట్ కి కాబట్టి ఇంతమంది. ఇంకా మనం కొంచెం లేట్ చేస్తున్న కొద్దీ క్రౌడ్ పెరిగిపోతూ ఉంటుంది. సో
ఇక్కడ ఈ ఎలిఫెంట్ క్యాంప్‌లో మనం మాక్సిమం 1½ to 2 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. సో, అంతకు మించి ఇక్కడ మనం ఎక్స్‌ప్లోర్ చేసేంతయితే ఏం లేదు. బట్ వైల్డ్ లైఫ్ ఎంతూసియాస్ట్‌కి, యానిమల్ లవర్స్‌కి అయితే ఒక మంచి ప్లేస్. సో, ఒకసారైతే విజిట్ చేయొచ్చని నేను జెప్తాను. నేను, మా మామగారు, మా వారు తప్ప మిగిలిన ముగ్గురు అయితే వాటర్‌లోకి దిగి ఎలిఫెంట్స్‌కి స్నానం చేయించి వాటితో కొన్ని ఫోటోస్ అవన్నీ అయితే తీసుకున్నారు. ఎంజాయ్ చేశారు. నాకైతే కొంచెం భయం. నేనైతే వాటర్‌లోకి దిగలేదు. సో, మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసాము. క్రౌడ్ తక్కువున్నారు. సో, మేము 1.5 to 2 అవర్స్ ఎలిఫెంట్ క్యాంప్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసి రిటర్న్ అయ్యే టైంకైతే క్రౌడ్ డబుల్ అయిపోయారని చెప్పొచ్చు. సో, బెటర్ కమ్ ఎర్లీ అండ్ గో ఎర్లీ. చాలా మంది కిడ్స్‌ని కూడా తీసుకొచ్చారు. నేచర్‌తో కొంచెం ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుందని చెప్పి. అండ్ మనకి ఈ ఎలిఫెంట్ క్యాంప్స్ చాలా ప్లేసెస్ లోనే ఉంటాయి. సో బెటర్ టు విజిట్ అట్లీస్ట్ వన్స్. సో మా ఫస్ట్ ప్లేస్ సక్రబెల్ ఎలిఫెంట్ క్యాంప్ అయితే కవర్ చేసేసాము. ఇప్పుడు జోగ్ ఫాల్స్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ కొబ్బరి బొండాలు తాగి కాస్త రిలాక్స్ అయ్యి దారిలో ఏదైనా లంచ్ కొంచెం తినేసి తర్వాత జోగ్ ఫాల్స్‌కి వెళ్దాం అని చెప్పి. బికాజ్ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు ఫుడ్‌ని, వాటర్‌ని అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ సక్రబెల్ ఎలిఫెంట్ క్యాంప్‌లో ₹30 పర్ పర్సన్ టికెట్ అన్నమాట, ఎంట్రీ టికెట్. అలానే ఒకవేళ అక్కడ స్నానం చేయించాలి అనుకుంటే ₹100 అండ్ ₹50 అయితే మనకి పార్కింగ్ తీసుకున్నారు. నేను పార్ట్ 2లో బడ్జెట్ అంతా కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మేము జోగ్ ఫాల్స్‌కి వెళ్ళిపోతున్నాము. అండ్ దారిలో ఏదైనా లంచ్‌కి ఆగుదామని చెప్పి. అండ్ మనం ఎక్కడైనా వాష్‌రూమ్స్ కనిపిస్తే బెటర్ టు యూజ్ వాష్‌రూమ్స్. అండ్ మనం చక్కగా హైడ్రేట్ అవుతూ ఉండాలి. షుగర్ కేన్ జ్యూస్ లేదా కొబ్బరి నీళ్ళు, వాటర్ అలా తీసుకుంటూ మనం ట్రావెల్ చేయాలి. లేకపోతే ట్రావెల్ చేసినప్పుడు ఏం తెలీదు, రిటర్న్ వచ్చేసరికి ఫుల్‌గా టైర్డ్ అయిపోయి హెల్త్ అనేది దెబ్బేసేస్తది. జోగ్ ఫాల్స్ కూడా షిమోగాలోనే ఉంది. ఇండియా సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ అన్నమాట. ఎలిఫెంట్ క్యాంప్ నుండి ఇది 120 కిలోమీటర్స్ ఉంటుంది. 2.5 అవర్స్ అలాగా. సో జోగ్ ఫాల్స్ కి రీచ్ అయ్యే ముందే మేము ఫుల్ గా లంచ్ చేసేసామంటే ఇంకా ఈవినింగ్ వరకు ప్రాబ్లం ఉండదని చెప్పి రోటీస్ తిన్నవాళ్ళు రోటీస్, మీల్స్ తిన్నవాళ్ళు మీల్స్, నేనైతే వెజ్ పులావ్ ఫుల్ గా తిన్నాను. ఇంకా బ్యాక్ టు జర్నీ. అమేజింగ్ వ్యూస్ అండి, చాలా బాగుంది జర్నీ. అయితే ఫుల్ గా తిన్నాం కదా, ఫుల్ నిద్ర అనమాట. ఒక 1 అవర్ అయితే నాప్ వేసేసాము. ఫైనల్లీ జోగ్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేయడమే పెద్ద టాస్క్. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ వరకు ఫుల్ గా టూరిస్ట్ బస్సులు, నెక్స్ట్ కార్స్ అన్ని ఆక్యుపై చేసేసాయి. అండ్ సక్రబెల్తో కంపేర్ చేస్తే జోగ్ ఫాల్స్ దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. బట్ యా, డెఫినెట్లీ ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్ కాబట్టి మనకి ఏరియా కూడా లైక్ వ్యూ పాయింట్ ఏరియా కూడా చాలా పెద్దది ఉంది. సో మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే రాదు. బట్ కార్ పార్క్ చేసినప్పుడు కొంచెం ఇష్యూ అయితే అయింది. కొంచెం 1.5 కిలోమీటర్ దూరంగా పార్క్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి మేము నడుచుకుంటూ జోగ్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. పార్కింగ్ టికెట్ ఇక్కడ ఏమీ లేదు, రోడ్ మీదే పార్క్ చేసాం కాబట్టి. బట్ ఎంట్రీ టికెట్ ₹20 పర్ పర్సన్ అనమాట. అండ్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది. సో ఇంకొన్ని మంత్స్ తర్వాత ఇది ఇంకొంచెం బ్యూటిఫుల్ గా కనిపించవచ్చు, ఈ ఎంట్రన్స్ అట్లీస్ట్. బట్ రైలింగ్స్ అవన్నీ పెట్టయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇండియా సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్, 830 feet ఉంటుంది. సో కాబట్టి ఫర్ పబ్లిక్ సేఫ్టీ రీజన్స్ మనకి దగ్గరలో అసలు ఎక్కడ అలో చేయరు. ఈ వాటర్ ఫాల్స్ పైన మాత్రం రిసార్ట్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి కొంచెం హైక్ డౌన్ చేసుకొని వస్తే వాటర్ ఫాల్ స్టార్టింగ్ టిప్ అనేది చూడొచ్చు. బట్ ఇది యాక్చువల్ వ్యూ పాయింట్ అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్
అండ్ నేనైతే కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే తీసుకున్నాను. ట్రై చేశాను. మా వారు షూట్ చేస్తానని చెప్పారు. చాలా వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఫారెస్ట్ ఏరియా అంతా ఉంది కదా! ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. సో, మనం హైక్ డౌన్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. లేదు మనం కార్‌లో వచ్చామంటే డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు. సో, ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, ఆల్రెడీ జోగ్ ఫాల్స్ ఇవన్నీ కూడా షార్ట్స్ అప్‌లోడ్ చేశాను. వి హాడ్ ఎ గుడ్ టైమ్ హియర్ అండ్ డెఫినెట్‌లీ మిస్ అవ్వొద్దు. యాక్చువల్లీ ఇది సెకండ్ హైయెస్ట్ అని చెప్పాను కదా! ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి కుంచికల్ ఫాల్స్ అన్నమాట. బట్ అది ఎందుకు ఫేమస్ కాదు అంటే అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అవి ఉంది. అక్కడ డ్యామ్ అండ్ పవర్ ప్లాంట్ అవి ఉండడం వల్ల అది అంత సేఫ్ కాదనమాట. సో, పబ్లిక్ యాక్సెస్ పూర్తిగా రిస్ట్రిక్ట్ చేశారు. సో, బెటర్ నాట్ టు గో దేర్. లేదు వెళ్ళాలి అనుకుంటే జోగ్ ఫాల్స్ నుండి 2.5 అవర్స్ ఆర్ 3 అవర్స్ జర్నీ ఉంటుంది. బట్ బెటర్ నాట్ టు గో దేర్. ఇక్కడ మీకు ఇంత మంచి వ్యూ కనిపిస్తున్నప్పుడు కుంచికల్ ఫాల్స్‌కి వెళ్ళాల్సినంత అవసరం లేదని అయితే నాకు అనిపించింది. అండ్ జోగ్ ఫాల్స్ నుండి రిటర్న్ వస్తున్నప్పుడు ఫుల్‌గా ఫాగ్ అన్నమాట. వర్షం ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యే స్టేజ్‌లో ఉంది. అండ్ ఫాగ్‌కి అస్సలు రోడ్ ఏమీ కనిపించలేదు. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది అట్‌లీస్ట్ కనిపిస్తుంది. బట్ ముందుకి అస్సలు కనిపించట్లేదు. హజార్డ్ లైట్స్ అవన్నీ ఆన్ చేసి అయితే చాలా స్లోగా వెళ్ళడం జరిగింది. సో, స్పెషల్లీ ఇలా ఘాట్ రోడ్స్‌లో అవి వెళ్తున్నప్పుడు చాలా ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం రెగ్యులర్‌గా ఎంత అలర్ట్‌గా అయితే ఉంటామో ట్రావెల్ చేసేటప్పుడు దానికి ఒక 10 టైమ్స్ ఎక్కువ అలర్ట్‌గా ఉండడంలో తప్పేమీ లేదు. దట్ టూ మనం ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రా కేర్ అయితే తీసుకోవాలి. ఫైనల్లీ మేము ముర్దేశ్వర్ రీచ్ అయిపోయాము. సో, డే 1 ఎండ్ అన్నమాట. సో, సక్రబైల్ ఎలిఫెంట్ క్యాంప్ చూసేసాము. నెక్స్ట్ జోగ్ ఫాల్స్‌కి వెళ్ళాము. ఫైనల్లీ ముర్దేశ్వర్ హోటల్‌లో ఈవినింగ్ 5:30 ఆ టైంకి వచ్చేసి చెక్ ఇన్ చేసేసాము. జోగ్ ఫాల్స్ నుండి ముర్దేశ్వర్ ఒక 2 అవర్స్ 15 మినిట్స్ అలా ఉంటుంది. 2.5 అవర్స్ అనుకోండి. సో, మేము తీసుకున్న రూమ్ నుండి వ్యూ అయితే బీచ్ వ్యూ అని చెప్పాలి. సో, మనం పొద్దున్నే లేవగానే ఇంక డైరెక్ట్‌గా బీచ్ చూస్తామన్నమాట. ఒక చిన్న బాల్కనీ ఇచ్చారు. సో, బాల్కనీలో పెద్దగా మనం కూర్చోడానికి అయితే స్పేసింగ్ లేదు. సో, రూమ్స్ అనేవి చాలా స్పేషియస్‌గా ఉన్నాయి. మేము 2 రూమ్స్ తీసుకున్నాము. ఇంటర్ కనెక్టెడ్ రూమ్స్ అన్నమాట. అండ్ మేము ముర్దేశ్వర్‌లో తీసుకున్న హోటల్ వచ్చేసి బ్లూ పర్ల్ బీచ్ గెస్ట్ హౌస్ అని చెప్పి ఉంటుంది. ముర్దేశ్వర్ బీచ్‌కి ఆపోజిట్ గానే ఉంటుంది. బట్ మనకి బీచ్‌కి అయితే ఇప్పుడు అలో చేయట్లేదు. నెక్స్ట్ మనం ఆ హోటల్ నుండి మనకి ముర్దేశ్వర్ టెంపుల్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ కాస్ట్ వచ్చేసి సమ్ 5,500 పడింది ఒక నైట్‌కి 2 రూమ్స్. సో, ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పాను కదా! నైట్ 6 మెంబర్స్ ఆడే లూడో ఆడాము. ఆ గేమ్ ఎంతకీ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వట్లేదు. ఇంకా హోటల్ నుండి కిందకొచ్చి చూస్తే ఇక్కడ మనకి హోటల్ నుండి టెంపుల్ వ్యూ ఇది. చాలా బావుంది. ఈవినింగ్ లైట్స్ అవన్నీ ఆన్ చేస్తారు కాబట్టి గ్లోగా. నెక్స్ట్ ఇంకా ఫుడ్ అయితే మేము హోటల్ రూమ్‌కే ఆర్డర్ చేసేసుకున్నాము. రోజంతా కొంచెం తక్కువే తిన్నామని చెప్పొచ్చు. సో, ఫైనల్లీ డిన్నర్ అయితే వి హాడ్ ఎ గుడ్ మీల్. స్టార్టర్స్, రోటీస్, రైస్ అన్నీ ఆర్డర్ చేసుకొని అయితే మా డిన్నర్ కంప్లీట్ చేసేసాము. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వర్షం బీభత్సంగా పడింది. యాక్చువల్లీ మేము ముర్దేశ్వర్ నుండి హొన్నావర్ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. హొన్నావర్‌లో మనకి బ్యాక్ వాటర్ బోటింగ్ అవన్నీ చేయొచ్చు. సో, బట్ ఈ వర్షంకి ఆ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. ముర్దేశ్వర్ అయినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఎందుకు అలా రష్ చేద్దాం అని చెప్పి. అండ్ మా వారి బర్త్‌డే ఆ రోజు. నైట్ 12కి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం గానీ అందరం టైర్డ్ అయిపోయాం. ఫుల్‌గా పడుకుని పోయామని చెప్పి పొద్దున్న ఒక రూమ్‌లో మేము రెడీ అవుతుంటే ఇంకో రూమ్‌లో ఇలా చిన్నగా కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేసాము. యాక్చువల్లీ కేక్ దొరకదు అనుకున్నాం. ఎందుకంటే ఫుల్‌గా వర్షం కదా! బట్ మా మరిదైతే ఎలాగో ఒకలాగా కేక్ అయితే తీసుకొనొచ్చారు. సో, సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు డెకరేషన్‌లు అవి ఇవి చేసి 12కి కేక్ కట్ చేయకపోయినప్పటికీ కూడా ఫైనల్లీ కేక్ కట్ చేసి ఛాన్స్ అయితే వచ్చింది. మా వారు ఫస్ట్ కేక్ కట్ చేసేసి మా మామగారికి తినిపించేశారు. సో, మా వారి బర్త్‌డేకి ఫ్యామిలీ అందరం కలిసి ఇలా ట్రిప్‌కొచ్చి అది కూడా ఒక డివోషనల్ ట్రిప్. మురుదేశ్వర్ వెళ్ళబోతున్నాం అంటే సంథింగ్ చాలా స్పెషల్‌గా అనిపించింది. అండ్ చిన్నగా బర్త్‌డే అరేంజ్ చేసినప్పటికి కూడా అందరము ఫన్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసామని అయితే చెప్పొచ్చు.
ఇంకా అలా బర్త్‌డే కంప్లీట్ అయిపోయింది. బర్త్‌డే అయిపోయాక ఇంక బయలుదేరిపోదాం టెంపుల్‌కి అనుకుంటుంటే వర్షం అస్సలు తగ్గట్లేదు. ఎలానో తగ్గట్లేదు కదా అని చెప్పి కేక్ తినేసి కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే అన్నీ తీసుకున్నాము. అండ్ వన్ నైటే మేము మురుదేశ్వర్‌లో హోటల్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెకౌట్ చేసేయాలన్నమాట. సో, యాక్చువల్లీ అన్నీ ఆల్మోస్ట్ సర్దేసుకున్నాము. అండ్ కార్‌లో డంప్ చేసేస్తే చాలు ప్రతి ఒక్కటి. ఇక్కడ నుండి మా వారు వ్యూ చూపిస్తున్నారు. సో, బీచ్ వ్యూ లేవగానే బీచ్ వ్యూ అండ్ ఆ దగ్గరలోనే గుర్రాలు, నెమళ్ళు అన్నీ కనిపించాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది. సో, మెమరీగా ఉంటది కదా అని చెప్పి మా వారైతే ఒకసారి వీడియో తీస్తున్నారు. ఇంటర్ కనెక్టెడ్ రూమ్స్ అంటే ఈ 2 రూమ్స్‌కి 2 సెపరేట్ డోర్స్ అయితే ఉంటాయి. బట్ ఈ 2 రూమ్స్‌కి కనెక్ట్ అవుతూ ఒక డోర్ అయితే ఉంటుంది. సో, మంచిగా అనిపించింది. కొంచెం పెద్ద ఫ్యామిలీ వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు మాలాగా. అండ్ ఇక్కడ మా వారు, మా మామగారు, మరిది అందరూ లగేజ్‌లు ప్యాక్ చేసేస్తున్నారు. ఇక్కడ ఇంకా వర్షం తగ్గలేదు. బట్ తగ్గినా తగ్గకపోయినా ఇంక బయలుదేరిపోదాం అని చెప్పి అరౌండ్ 9:30 అలా ఆ టైంకయితే మేము స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకున్నాక అక్కడ మనకి మురుదేశ్వర టెంపుల్ ఏదైతే కనిపిస్తదో అక్కడ ఎలివేటర్‌లో తీసుకెళ్తారనమాట. 18థ్ ఫ్లోర్‌కి మనం డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. సో, 18థ్ ఫ్లోర్ నుండి మనకి 4 సైడ్స్ 4 వ్యూస్ కనిపిస్తాయి. సో, అవన్నీ మిస్ అవ్వకూడదు కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. బట్ వర్షంలో కూడా మురుదేశ్వర్ టెంపుల్‌లో అయితే చాలా క్రౌడ్ ఉంది. అండ్ మురుదేశ్వర్‌లో మేము స్టే చేసిన హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ పార్ట్ 2లో నేను అన్నీ కూడా ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. సో, స్టే ట్యూన్డ్, మిస్ అవ్వద్దు. లాస్ట్ వరకు వీడియో చూడండి. చాలా ఫన్ ఉంటుంది. అండ్ బై ద వే నా ఛానల్ కనుక ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి టు జస్ట్ శాండీ వ్లాగ్స్. బికాజ్ ట్రావెల్, ఫుడ్, లైఫ్ స్టైల్ చాలా కాంటెంట్ రాబోతుంది. మురుదేశ్వర్ టెంపుల్ రీచ్ అయిపోయాము. చాలా సేపు కార్‌లోనే కూర్చొనైతే వెయిట్ చేసాము వర్షం తగ్గడానికి. ఇంక వర్షం తగ్గదని తెలిసి అక్కడ పోంచోస్ అని చెప్పి అమ్ముతున్నారనమాట. పోంచోస్ కొనుక్కున్నాము. పోంచోస్ అంటే కొంచెం ట్రాన్స్‌పరెంట్ రెయిన్ కోట్స్ లానే ఉంటాయి. బట్ చాలా సన్నంగా ఉంటాయన్నమాట. సో, అది వేసుకొని ఇంకా మనం హ్యాపీగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ అక్కడ చాలామంది ఈ పోంచోసే యూజ్ చేస్తున్నారు. ఒక్కొక్కటి ₹100 అలా పడింది. ఆల్మోస్ట్ డిఫరెంట్ కలర్స్ అలా వచ్చాయి. సో, పోంచోస్ కొనుక్కొని ఇంకా టెంపుల్‌కి వెళ్ళడానికైతే టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూసారా మ్యాప్ ఎడ్జ్‌లో ఉందన్నమాట మనం. సో, 3 సైడ్స్ మనకి సముద్రం అండ్ మధ్యలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. అందువల్ల ఈ టెంపుల్ వ్యూ పరంగా ఇంకొంచెం స్పెషల్. సో, డెవోషనల్‌గా ఇది ఆల్రెడీ లైక్ మురుదేశ్వర్ టెంపుల్ స్పెషలే అనుకోండి. బట్ వ్యూ పరంగా ఇది ఇంకొంచెం స్పెషల్ అట్రాక్షన్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మేము అందరం పోంచోస్ అవి వేసుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం. మా వారు యాక్చువల్లీ ఈ అన్ని ప్లేసెస్ చూసేసారనమాట. ఉడిపి వెళ్ళలేదనుకుంటాను. బట్ జోగ్ ఫాల్స్ ఆల్రెడీ కవర్ చేశారు. సో, తను మైసూర్‌లో ఉండేటప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ తనకు దగ్గర కాబట్టి ఫ్రెండ్స్‌తో వచ్చి ఎంజాయ్ చేసేసారనమాట. ఇప్పుడు ఇది ఫ్యామిలీ ట్రిప్. అండ్ మనం ఇలా స్టెప్స్ ఎక్కగానే మనకి శివుని విగ్రహం అయితే కనిపిస్తుంది. అండ్ ఈ స్టాట్యూని ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేస్తున్నారనమాట. సో, ఎవ్రీ 3-4 ఇయర్స్‌కి ఇక్కడ రెనోవేట్ చేస్తూనే ఉంటారు. సో, నెక్స్ట్ టెంపుల్ లోపలికి మనం ఎంటర్ అయిపోతున్నాము. ఫస్ట్ దర్శనం, పూజ అవన్నీ చేసుకొని మనం ఇక్కడ భూ కైలాస గుహ అని చెప్పి ఉంటుంది. సో, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అంతా కూడా చేసుకొని నెక్స్ట్ మనం ఎలివేటర్ వ్యూకి మురుదేశ్వర్ టెంపుల్‌లో దర్శనం అంతా అయిపోయింది. ఫోటోస్, వీడియోస్ అలౌ చేయట్లేదని చెప్పి అయితే నేను తీయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కేవ్ అనేది భూ కైలాస్ ఎంట్రీ అనమాట. ₹10 పర్ పర్సన్. సో, చాలా మందికి రావణుడి బ్యాక్ స్టోరీ తెలిసే ఉంటుంది. మనందరికీ తెలిసిన స్టోరీ కాకుండా అదర్ సైడ్ ఆఫ్ రావణాసుర అనమాట.
రావణాసురుడు ఎంత గొప్ప శివభక్తుడో, నెక్స్ట్ పవర్ కానీ, నాలెడ్జ్ కానీ, ఒక పవర్‌ఫుల్ వారియర్ అని చెప్పొచ్చు. అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి రావణుని బ్యాక్ స్టోరీలోని ఒక చిన్న చిన్న సన్నివేశాలు కానీ అవన్నిటిని ఇలా కార్వ్ చేసైతే మనకి చూపించడం జరిగింది. అండ్ చాలా అద్భుతంగా కార్వ్ చేశారు. అండ్ ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసినప్పుడే మనకి తెలిసి చాలా వరకు ఈ నాలెడ్జ్ అంతా కూడా ఈ డివోషనల్ మైథలాజికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది డ్రైన్ అయిపోతూ ఉంటుంది కదా! మర్చిపోతూ ఉంటాము. సో, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ స్టోరీ అంతా కూడా వాళ్ళు నరేట్ చేస్తూ ఉంటారనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి వినిపిస్తూ ఉంటుంది. ఈ కార్వింగ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ₹10 టికెట్. సో, డెఫినైట్‌లీ అందరూ వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్. సో, రావణుడు ఎంత గొప్ప అని చెప్పి ఇక్కడ మనకి మురుదేశ్వర్ శివుని టెంపుల్‌లో ఈ పక్కనే రావణుని గొప్పతనాన్ని కూడా ప్రజలకి తెలియజేసేలాగా అయితే ఈ భూ కైలాస్ కన్‌స్ట్రక్ట్ చేశారు. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. సో, మురుదేశ్వర దర్శనం, నెక్స్ట్ భూ కైలాస్ అదంతా కూడా చూసేసాక ఇంకా మాలో అయితే చిన్న పిల్లలు బయటకొచ్చేసారనమాట ఈ వర్షానికి. అందరం చాలా ఫన్ చేసాము. గొడుగులున్నా కూడా మేము ఇంత ఎంజాయ్ చేయమేమో. ఈ పోంచోస్ అయితే చాలా కంఫర్టబుల్‌గా అనిపించాయి. ఈ టెంపుల్ నుండి మనం చూస్తే 3 సైడ్స్ మనకు సముద్రమే కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఈ వర్షంలో కూడాను. సో, వర్షం పడిపోయింది అని దిగులుగా అనుకోకుండా మనం ఒక ప్లాన్ ఫెయిల్ అయిందంటే ఇంకో వైపు మనం ఇంకొంచెం ఎంజాయ్ చేయడానికి స్కోప్ పెరిగింది అని చెప్పినట్టు. సో, హొన్నావర్ యాక్చువల్లీ కేరళ స్టైల్ బ్యాక్ వాటర్ బోటింగ్ అవన్నీ ఉంటుంది. బట్ అది ఇంకా మిస్ అయిపోయినా సరే ఈ వర్షంలో అటు ఇటు అన్నీ కవర్ చేయలేము. ఈవెన్ ఒకవేళ మేము రిస్క్ తీసుకొని అక్కడికి వెళ్ళినా సరే ఒకవేళ ఈ వర్షం వల్ల బోటింగ్ అవన్నీ ఆపేస్తే మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతాము. సో, మా దర్శనం కంప్లీట్ అయ్యాక మేము ఇక్కడ ఈ లిఫ్ట్ వ్యూ ఏదైతే ఉంది కదా! సో, అక్కడ చాలా సేపు వెయిట్ చేసాము. బట్ ప్రాబ్లమ్ ఏమైందంటే మేము కొంచెం లేట్‌గా వెళ్ళామనమాట. 1:45కి ఎగ్జాక్ట్‌గా క్లోజ్ చేసేస్తారు. ఐ థింక్ 12:45 అనుకుంటా. 12:45 ఆర్ 1:45 12:45కి క్లోజ్ చేసేస్తారు మనకి ఎలివేటర్. 10:45 నుండి 12:45 మాత్రమే ఎలివేటర్‌లో టికెట్స్ మనకిస్తారు. సో, మేమైతే అది మిస్ అయిపోయాము. ఇంకా బయటికి వెళ్ళి లంచ్ చేసే అంత స్కోప్ లేదు. బికాజ్ బీభత్సమైన వర్షం. ఇంకా మురుదేశ్వర్‌లోనే అన్నప్రసాదం అయితే తినేసాము. ఇలా చాలా హైజీన్‌గా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. పాయసం, కర్రీ, రైస్, సాంబార్ అన్నం, రసం అన్నం, ఇంకా లాస్ట్‌లో బటర్ మిల్క్ అండ్ చాలా తృప్తిగా భోజనం చేశామనమాట మురుదేశ్వర్‌లోని. మళ్ళీ ఎలివేటర్ మనకి 3కి ఓపెన్ చేస్తారు. సో, 12:45కి క్లోజ్ చేస్తారు. 3కి ఓపెన్ చేస్తారు. సో, అండ్ మురుదేశ్వర్‌లో పెద్దగా చూడాల్సిన ప్లేసెస్ ఏమి ఎక్కువగా లేవు. బీచ్‌కి అలో చేయట్లేదు. సో, టెంపుల్ దర్శనం అంతా అయిపోయింది. భోజనం కూడా మహాప్రసాదం అక్కడే తినేసాము. ఇంకా అక్కడ చిన్న చిన్న షాప్స్‌లోని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి ఇవి చిన్న చిన్నగా అలాగా కొద్దిగా షాపింగ్ చేసేసి నెక్స్ట్ ఎగ్జాక్ట్‌గా 2:30, 2:45 ఆ టైంకి మళ్ళీ టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. ఫైనల్లీ టికెట్స్ దొరికాయి. బికాజ్ చాలా క్రౌడ్ ఉంటుంది. ఎలివేటర్ రాజగోపురం అంటారు. సో, రాజగోపురం నుంచి వ్యూస్ చాలా బావుంటాయి. సో, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి త్వరగా లైన్‌లో నిల్చోవడానికి ట్రై చేయాలి. సో, మనకి ఫస్ట్ వ్యూ ఇదనమాట. సో, 4 సైడ్స్ 4 వ్యూస్ ఉంటాయని చెప్పాను కదా! సో, ఫస్ట్ వ్యూ మనకి శివుడు వెనక ఇంకా ఫుల్‌గా సముద్రం కనిపిస్తుంది. అండ్ ఇదొచ్చేసి సెకండ్ సైడ్ వ్యూ. ఇక్కడ మనకేంటంటే కొంచెం ల్యాండ్ కనిపిస్తుంది అండ్ కొద్దిగా సముద్రం కనిపిస్తుంది. సో, డిఫరెంట్ వ్యూస్ అనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి థర్డ్ వ్యూ. ఇక్కడ మనకు ఓన్లీ హౌసింగ్ అవి ఇవి కనిపిస్తాయి. అండ్ లెఫ్ట్ సైడ్ కొంచెం మనకి సముద్రం కనిపిస్తుంది. సో, ఈ ఎలివేటర్ టికెట్ కూడా ₹10 మనకి. సో, మన టెంపుల్ దర్శనం కూడా జస్ట్ ₹10. పార్కింగ్ ఒక ₹30 అనుకుంటాను. సో, మనకి తిరగడంలో పెద్ద ఎక్స్‌పెన్సెస్ ఏమీ అవ్వలేదు. ఇక్కడైతే S25 సామ్సంగ్ జూమ్ టెస్ట్ చేసాము. సో, ఫైనల్లీ మా మురుదేశ్వర్ ఫ్యామిలీ ట్రిప్ అయితే అలా అయిపోయింది. పార్ట్ 2లో మీరు ఉడుపిలో మేము ఎలా టైమ్ స్పెండ్ చేసాము, ఏ బీచెస్‌కి వెళ్ళాము అవన్నీ కూడా అప్‌లోడ్ చేస్తాను. అండ్ బడ్జెట్, ఐటినరీ అన్నీ కూడా నేను క్లియర్‌గా సమ్మరైజ్ చేసి అయితే పార్ట్ 2లో షేర్ చేస్తాను. సో, స్టే ట్యూన్డ్. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. బాయ్.